ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని గండి వీరాంజనేయ క్షేత్రం చైర్మన్ కృష్ణతేజ కలిశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆలయ పునఃప్రతిష్ఠ కోసం 28 కోట్ల నిధులు మంజూరు చేశారు అని, అప్పుడే 95% పనులు పూర్తయ్యాయని ఆయన జగన్ కు వివరించారు. మిగిలిన 5% పనులు పూర్తి చేసేందుకు కూటమి సర్కార్ వెనకాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ తీరుతో ఆలయ పునఃప్రతిష్ఠ నిలిచిపోయిందని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వంలో స్పందన వచ్చేలా జగన్ హామీ ఇచ్చినట్లు చైర్మన్ కృష్ణతేజ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ పులివెందుల నుంచి అందిస్తారు. పులివెందుల నియోజకవర్గంలోని గండి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు పునఃప్రతిష్ఠ చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 28 కోట్ల నిధులను కేటాయించి దాదాపుగా 98% పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి. చిన్న చిన్న పనులను పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి విగ్రహ ప్రతిష్ఠ చేయాల్సినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోని కారణంగా తీవ్రమైనటువంటి భక్తుల్లో కూడా అసంతృప్తి రేగుతున్న పరిస్థితి. మనకి గండి దేవస్థానం చైర్మన్ ఉన్నారు మన దగ్గర, ఆయనతో మాట్లాడదు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆ క్షేత్రం యొక్క పరిస్థితిని వివరించినటువంటి నేపథ్యం అయితే ఉంది. చెప్పండి, ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి? అసలు ఏం గండి క్షేత్రం అభివృద్ధి పరిస్థితి ఎట్లా ఉంది? నా పేరు కావలి కృష్ణతేజ అండి. నేను శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్గా చేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి గండిలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠ కార్యక్రమాలకు జరుగుతున్న జాప్యాన్ని విషయం గురించి వివరించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. వాస్తవంగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 28 కోట్ల నిధులు సీజీఎఫ్ గ్రాంట్ ద్వారా గండి దేవస్థానం డెవలప్మెంట్ కోసము కేటాయించడం జరిగింది. అవి 95% పనులు గవర్నమెంట్ లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పటికీ అయిపోయాయి. మిగిలిన 5% పనులు చేసుకుంటే మనం పునఃప్రతిష్ఠ చేసుకోవచ్చు అని గత 7 నెలల నుంచి విన్నవించుకుంటాం. చెప్పని అధికారికి లేదు, నాయకులకు లేదు. కానీ ఎందుకు అది దాని మీద వాళ్ళకి ఎటువంటి స్పందన చేయకోకుండా దీన్ని కాలయాపన చేస్తున్నారు. ఇది పరిస్థితి. భక్తుల మనోభావాలు తీవ్రంగా ఉన్నాయి. గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఏదైతే మూల విరాట్ని ప్రతిష్ట జరగకపోవడంతో అక్కడ కరువు కాటకాలతో వెలువెల్లాడుతున్నాం అనేటువంటి భావనలు కూడా భక్తుల్లో వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే గండి చైర్మన్ ఆ విషయాలన్నీ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గండి దేవాలయంలో మిగిలిన 5% పనులను ఇమ్మీడియట్గా పూర్తి చేసి ఏదైతే మూల ప్రతిష్ట చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కోరుకుంటున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సాక్షి న్యూస్, పులివెందుల నుంచి.